ఒక్కొక్కరిని మీరు తాకండి, నీ ఆత్మ ద్వారా గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రారంభ ప్రార్థనలో ప్రభు మేము ప్రార్థిస్తున్నప్పుడు నాయన పరిశుద్ధాత్మ సంచారం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభు తెప్పరిగా చేయడానికి ఈ స్టేజ్ మీదకి ప్రభు మీరు వచ్చి ఈ కార్యక్రమాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకమైన నీ సన్నిధికి ఉంచండి, ఆత్మకార్యం దయచేయండి. ఈ స్థలం అంతా కూడా అయ్యా
చూస్తావా? ఆయన గుణమందు ప్రపంచ దేశములందరూ కూడా దేవుని స్తుతిస్తున్న విధానం వచ్చి అలనాడు దేవదూతలు, అలనాడు గొల్లలు, అలనాడు జ్ఞానులు బాలవేసులు చూడడానికి వచ్చినప్పుడు ఆనందభరితులైనారు. ప్రభా, ఇంత మంచి మెట్టుగులో ప్రభా నీ బిడ్డలు నడిపించినందుకు వందనాలు, నీ దాసులు నడిపించిన వందనాలు, అనేక ప్రజలు నడిపించిన వందనాలు, మాజీ సర్పంచ్ గారు నడిపించినందుకు వందనాలు. అయా నీ కృపలో తోడుగుండి, అయ్యా నీ వాక్యము ద్వారా, నీ సన్నిధి ద్వారా నాతో సత్యమును రుజుపరచడానికి, సత్యమును నీతిని బోధను చెప్పడానికి. అబద్ధమాడే దేవుడు కాదు, మోసం చేసే దేవుడు కాదు, ఇతరులను మోసం చేసే దేవుడు కాదు, ఇతరులను చూడండి లోకంలో కలిసిపోయే దేవుడు కాదు. కానీ ఆయన అంటున్నాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఇదిగో పుట్టి తిని. యేసుక్రీస్తుల ప్రభువారు ఎందుకు పుట్టినారంటే సత్యము కొరకు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యం వెళ్ళడానికి ఎవరికి సొడు లేదు అని అన్నాడు. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి, లేక లోకములో పుట్టి తినని గవర్నర్ ఎదుట సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తున్నాం. అలాంటి ఎందుకు చెప్తున్న మాట అంటే, అలాంటి దేవుడు ఎందుకు కన్యక గర్భం పుట్టినాడో మీరు వినబోతారు. కొన్ని మాటలు గుర్తు చేస్తాను త్వరగా. ఇక్కడ మనం చూద్దాం ఎలాగున్నాడంటే, ఇప్పుడు మొదటి మాట మీకు అర్థమైన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి, లేక ఆయన భూమి మీదకి దిగి వచ్చినట్లు మన బైబిల్లో చూస్తున్నాం. రెండో పాయింట్ మనం చూద్దాం పిల్లరా, యెషయా గ్రంథము 57 మరి అలాగా చూస్తే మనకు కనబడుతుంది. 57:15 కనబడుతుంది. అక్కడ ఏం కనబడుతుందో చూడండి. ఆయన ఎలాంటి దేవుడు మనం చూస్తున్నాం. అక్కడ చూడండి 57:15 త్వరగా కొందరు సాయం చేస్తే మంచిది. 57వ యెషయా గ్రంథం మనకు కనబడుతున్న చూడండి. అక్కడ మాట కనబడుతుంది మనకు, మహాగణుడును. చూడండి ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నివాసినైన వాడు ఇలాగూ తెలియజేస్తున్నాడు. నేను మహోన్నతమైన, చూడండి, నేను మహోన్నతమైన స్థలములో, పరిశుద్ధమైన స్థలములో నివాసం చేసేవాడిని. అయినను వినయము గల వారి, ఇదిగా వినయము కలిగ వారిని ప్రాణము ఉజ్జీవింప చేయటకు, వినయము గల వారి ప్రాణం ఉజ్జీవింప చేయటకును, నలిగిపోయిన వారి దిక్కులేరు, దిన దరిద్రులు, పనికి రాలేని వారిని ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మహాదేవుడు ఎలాంటి దేవుడు అంటుండు చూడండి. ఆయన మహాదేవుడు. ఆ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు రాజు అంటే ఎస్ అన్నాడు. అన్న తర్వాత ఏమన్నాడు అక్కడ మనం చూస్తున్నామంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టినానన్నాడు. తర్వాత రెండో పాయింట్ మనం చూస్తే, మహాగణుడు. చూడండి, నిత్య నివాసి, మహిమగల దేవుడు, అత్యంత కృపగలిగిన దేవుడు. ఆయన ఏమంటున్నట్టు, మహాగణుడును, మహోన్నతుడును, సర్వాధికారిని, ఆ పరిశుద్ధుడును, నిత్య నివాసి వాడు ఏమంటున్నాడంటే, వినయము గల వారి యొద్దకు వచ్చినాను, లేక నలిగిపోయిన వారి యొద్దకు వచ్చినాను, లేక ప్రాణము సమస్యల వారి యొద్దకు వచ్చినాను. అలాంటి వారు నన్ను ప్రేమిస్తే వాళ్ళ హృదయంలో ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నలిగిపోయినావేమో సంసార జీవితంలో, లోకములో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, బాధలు అనుభవిస్తే ఒక్కసారి నీ హృదయాన్ని యేసయ్యకిస్తే, నలిగిపోయిన వారికి నేను వారిలో నివాసం చేస్తా, లేక వినయము గల వారికి, దేవా నా దగ్గరికి రా ప్రభు అంటే వారి దగ్గరికి వచ్చి నేను ఉంటాను. ఆయన ఏమంటాడు, మహాగణుడు, నిత్య నివాసి, ఆ పరిశుద్ధుడు, ఆ పరమేశ్వరుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటుండంటే, వినయము కలిగిన వారి యొద్దకును, నలిగిపోయిన వారి యొద్దకును, దీన మనసు గల వారి యొద్దకును. ఒకవేళ మీ చిన్న హృదయాన్ని ఇస్తే, అక్కడుండే దేవుడు, పరలోకములుండే దేవుడు భూమి మీదకి పుట్టి ఏమంటున్నట్టు, నీ ఒక్కవేళ నన్ను అడిగితే నేను నీలోనికి వస్తాను, నీతో మాట్లాడుతాడు, ఆనందము, సంతోషము, సమాధానము నేను ఇస్తానని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక రకంగా చూస్తే ధనవంతులు ఉన్నారండి, కోటేశ్వరులు ఉన్నారు పిల్లరా. మనం ఎవరు లెక్క చేయరు. ఎవరైనా లెక్క చేస్తారా? చేయలేరు. ఉదాహరణ మీకు చెప్తాను. ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకుందాం, లేదు, ఓ ప్రధానమంత్రుడు అనుకోండి, మన పూరి గుడిసెల్లో వచ్చిండు అనుకోండి, మనకి ఎంత సంతోషం ఉంటుంది. అసలు పూరి గుడిసెలకు వస్తారా? వాళ్ళకి ఎంతో సైన్యము, ఎంతో మిలిటరీ, ఎంతో రకరకాలు ఉంటారు. మన లాంటి వారు ఎవరు కేర్ చేయరు. కానీ చూడండి, ఆ పరమాత్ముడైన యేసుక్రీస్తు ప్రభు ఏమంటుండంటే,
నేను ఒకవేళ మీ మనసు నాకు ఇస్తే నేను మీలోనికి వస్తున్నాడు. అందుకే ఎందుకొరకు పుట్టినాడు యేసుక్రీస్తు అంటే మనం చూస్తున్నాం. ఇలాంటి పరమ తండ్రి దేవుడు వినయము గల వారిని హృదయంలోనికి నేను వస్తున్నాడు. కానీ చాలా మంది అనుకుంటున్నారు 2023 సంవత్సరం అయింది యేసుప్రభు పుట్టింది అనుకుంటారు. కానీ మీరు గమనిస్తే జాగ్రత్త చూద్దాం. అక్కడ చూడండి, యోహాను సువార్త 8:57-58 అంటాడు, అబ్రాహాము కంటే నేను ముందు పుట్టిన వాడును. ఏమన్నాడు? అబ్రాహాము కంటే ముందు పుట్టినవాడు. ఎట్లా అంటే నువ్వు 50 సంవత్సరాలు లేదే, అబ్రాహామునికే తెలుసు, ఇస్సాకునికే తెలుసు, యాకోబే తెలుసు, మోషనికే తెలుసు. రకరకాల యూతులు ప్రశ్న వేస్తున్నారు. ప్రశ్న వేస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఒక మాట అన్నాడు, అబ్రాహాము పుట్టక ముందే నేను ఉన్నవాడను అనువాడను అని దేవాది దేవుడు తెలియజేస్తున్నట్లు మన బైబిల్ చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఎలాంటిదంటే చూడండి, మత్తయి సువార్త రాసిన గ్రంథం 28:18-19 కనబడుతుంది. ఆయన పరలోకములో అధికారం కలిగిన దేవుడు, భూమి మీద అధికారం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నంటే దేవుడు ఎలాంటి దేవుడు చెబుతున్నాను, ఆ అంశంలోనికి కాదు. నేను ఇవన్నీ చెప్తే టైం అయిపోయి ముగించుకొని పర్వాలేదు, కానీ ఎలాంటి దేవుడు గుర్తు చేస్తున్నాను. ఆయన మహా గనుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నిత్య నివాసి, పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరలోకం ఉన్న దేవుడు మానవుడు అడిగితే వాళ్ళ హృదయంలోనికి వస్తున్నాడు అని ఇక్కడ ఏమంటూ చూడండి. మత్తయి రాసిన గ్రంథం మనకు కనబడుతుంది. చూడండి ఏం కనబడుతుందో, 28:18-19 పరలోకమందును భూమి మీదను సర్వాధికారమున కలదన్నాడు. ఏమన్నాడు? మీరు చదివితే అలాగే ఉంటది. ఏమన్నాడు? పరలోకంలో చదవండి బ్రదర్, చదవండి. పరలోకమందును మత్తయి 28:18-19 పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను చాలు. అది ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఏమంటున్నాడంటే, పరలోకములో దేవుడు తండ్రితోనే ఉన్నాడు, అక్కడ నాకు సర్వాధికారం ఉన్నది. పరలోకంలో భూమి మీద కూడా నాకు సర్వాధికారం ఉన్నది. అందుకే ఆ సర్వాధికారి గల యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇక్కడ చూస్తే మనం శుభ్రం చేసుకున్నారు, యేసు రక్తం కడగబడ్డారు, వారే పరిశుద్ధులు, వారే నీతిమంతులు, వారు నాకు సత్తైన ప్రజలు అని యేసుక్రీస్తు దేవుడు ఆయన సంతోషపడతాడు. ఈ రాత్రి మీకు ప్రశ్న వేస్తున్నా, మీ తొట్టి బాగున్నదా? పత్తి గుడ్డలతో చుట్టబడిన యేసుక్రీస్తు పండుగట్టినారు. నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? ఉంటావా? ఉంటే పాపం చేయవు, ఉంటే కళ్ళు తాగవు, ఉంటే సార తాగవు, ఉంటే మోసం చేయవు, ఉంటే డాంబిగా చెప్పావు, యేసుక్రీస్తు కొరకు బతుకుతావు, యేసుక్రీస్తు కొరకు జీవిస్తావు. వాళ్ళే క్రైస్తవులు, వారే పరిశుద్ధులు, వారే నీతిమంతులు, వారు దేవుని సత్తైన ప్రజలు. ఆరాధిద్దాం. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం అందరూ కలిసి. మరి మీకు అర్థమవుతుందండి నా మాటలు? చూడండి, తొట్టి బాగున్నదా? ఈ ఊరి పేరు, మీ ఊర్లో ఎంతమంది తొట్టిలు కడుక్కున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో బతుకుతున్నారు? అది ప్రశ్న. మీరందరూ మా ఊరికి వెళ్ళిపోతాం. ఒకసారి ఒక డిసెంబర్ కడతా, జనవరి అంటే మరి మీరు చేస్తారేమో, ఒకసారి రండి మీరు కూడా. ఎందుకంటే ఆనందంగా అన్నదమ్ములుగా స్థుతి. మన తొట్టు బాగుంటే ఎక్కడైనా పోతాం. ఈ తొట్టి శుభ్రం చేసుకున్నాం. అది నేను చెప్పేది ఎందుకొరకంటే, యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు చెప్పారు కదా, మహగనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన దేవుడు వినయము గల వారి వద్దకు వచ్చినాడు, నలిగిన వారి వద్దకు వచ్చినాడు, దీన మనసు గల వారి వద్దకున్నా. ఆ దీన మనసు నీకున్నదా? వినయము కలిగిన మనసు నీకున్నదా? అలాగే ఉంటే, నీ తొట్టి బాగుంటే నీ హృదయంలో దేవుడు నివాసం చేస్తాడు. ఆ నివాసం చేసినప్పుడే వాళ్ళు దేవుని ఆరాధించినా, పాటలు పాడినా, ప్రార్థన చేసినా ఆయనకు మహిమ, మనకు ఆశీర్వాదం. ఒకవేళ తొట్టి నిండా పాపాలు పెట్టుకొని, తొట్టి నిండా దురాశ, చూడండి ఈ లోకంలో రకరకాల పాపం చేసినావా, నీ తొట్టి బాగలేకపోతే ఎన్ని క్రిస్టమాసులు చేసినా అది దేవుడు ఘనత కాదు. మన తెలుసు కదా, క్రిస్టమాస్ అంటే అర్థం ఏంటిది? క్రీస్తును ఆరాధించడమే. ఆరాధించేవారు ఏమన్నారు? ఆత్మతోని సత్యముతోని ఆరాధించమని బైబిల్ చూస్తున్నాం పిల్లరా. అందుకే ఈ రాత్రి కాల సమయంలో ఆయన ఆ యొక్క చూడండి గుడ్డలు, కొత్తి గుడ్డలతో చుట్టబడి ఆ సత్రముల స్థలం లేక ఆ తొట్టిలో పడిపెట్టారు. సత్రం అంటే ఏం తెలుసు కదా మీకు? సత్రం అంటే ఏంటండి? గవర్నమెంట్ కట్టించేది. అక్కడక్కడ ఉంటా చూడండి. ఉదాహరణ మన ఊర్లలో కడతారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ కట్టిస్తారు చూడు. సత్రం అంటే యేసు ప్రభువును తీసుకొని పోతే సత్రంలో ఇలా మీకు స్థలం లేదన్నారు. మరిగమ్మ ఆ బాబుని తీసుకొని పోతే సత్రం అంటే అందరు నిండిపోయారు అనమాట. అలా
వేరే వాళ్ళందరూ నిండిపోయారు సత్రముల. ఆ సత్రముల ఇక్కడ ఉన్న బోర్డు పెట్టారు, ఎవరికి రాని వీలు లేరు అంటే అర్థం ఏంటంటే సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి. కాబట్టి ఈ సత్రముల చోటు లేదు. అందుకని మాట ఇప్పుడు చదివినమాట అదే. అయితే ఆ సత్రముల స్థలము లేక మరియమ్మ పొట్టి, చూడండి ఆ పొట్టి గుడ్డలతో, పాత గుడ్డలు అనమాట అవి, ఏం చేసినాడు చుట్టి ఆ తొట్టిలో యేసయ్యను పండబెట్టినారు. ఎప్పుడైతే పండబెట్టినారో యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ తొట్టికి వెలుగొచ్చింది. దేవునికి 2 చేతులు తీసుకోవద్దు తెలిద్దాం. ఆ తొట్టికి వెలుగొచ్చింది. ఆ తొట్టికి చూడండి పిల్లారా, ఆ పశువుల పాకనే ఒక అద్భుత రీతిగా ఆనంద ఉత్సాహాలతో అయింది. అందుకే ఆ రాజాదిరాజు సకల పర్వతము దేవుడు ప్రభులకు ప్రభువైన యేసు ఆ తొట్టిలో పుట్టినప్పుడు ఆ తొట్టికి ఎంత విలువ వచ్చిందో మానవునికి కూడా అంత విలువ. గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టినానంటున్నావు, లోకానికి ప్రభా నేను వచ్చినానంటున్నావు. అలాగని మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసియగు అయ్యా పరమ తండ్రివి నీవు భూమి మీద మానవ రూపంగా దాల్చి మానవుల కొరకునైనా అయ్యా పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టిన స్థలము లేక నీ నామానికి వందనాలు. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రతి ఒక్కరు హృదయం ఇచ్చి, తన మనసు ఇచ్చి, తన జీవితాన్ని ఇచ్చి నీ కొరకు ప్రభా జీవించకూడదు దయచేయండి. క్రిస్టమాసులో విన్న వాక్యాన్ని తన మనసు మారవాలి, తన జీవితం మారిపోవాలి. దేవాది దేవుని కొరకు బతకడానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ పేరు పేరున జ్ఞాపకం తెచ్చుకోండి. వచ్చిన ప్రభా అయా తండ్రి నాయకులు కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. అయ్యా నా తండ్రి నీ కొరకు జీవించే కృప దయచేయండి. నిత్య నివాసకు తండ్రి వీళ్ళ హృదయములో నీ ఉండును గాక. అయ్యా నీ సన్నిధిలో సాహించారు ప్రార్థన చేస్తున్నా. ఈ కార్యక్రమాలన్నీ ప్రభా ఇంత ఏర్పాట్లు చేసిన అయ్యా ఈ యొక్క సంఘాన్ని బిడలను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ వాక్య సంఘటన చెల్లిస్తున్నా. ఈ గ్రామములో ప్రభా నాయన పెద్దలు నాయన అనేక విషయాలు సహాయం చేశారు, నీకు స్తోత్రాలు. వారి హృదయములను వారిని ప్రభ మాట్లాడినందుకు వందనాలు. వారు చేసిన మేలను బట్టి అంతకంతకు మీరు అభివృద్ధిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిలో ప్రభ మరి మాజీ సర్పంచ్ ఇట్టలయ్య గారిని ఒక్కసారి నీ చేతులు పెడుతున్నాం. ఇంత పెద్ద స్థలమును ప్రభ సమర్పణ చేసినాడంటే నాయన అయా ప్రభ వారిని ఒక్కసారి జ్ఞాపకించుకోండి, వారిని ఆశీర్వదించండి, కుటుంబాన్ని, వారికి కావలసిన ప్రతి ఒక్కరిని సంతానాన్ని దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన మెంబర్స్ నాయన అయ్యా మరి సాక్ష్యాలు చెప్పినారు, దేవా నీకు వందనాలు. వారిని కూడా జ్ఞాపకించుకోమని ప్రార్థన చేస్తున్నాను. వారు ఇంకా నీ సేవలు వాడుకోండి ప్రార్థన చేస్తున్నాను. వారి సంతానాన్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వారు మంచి నాయకులుగానైనా భవిష్యత్తు కాలంలో ప్రభ మంచి పరిపాలన చేయడానికి కూడా ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు. కూడి వచ్చిన అయ్యా ప్రభ బిడ్డలందరినీ పేరు పేరును జ్ఞాపకించుకోండి. ఆ సంఘ సభ్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నా తండ్రి చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, నీ దీవెన చేత నింపని ప్రార్థన చేస్తున్నాను. సంఘ పెద్దలు జ్ఞాపకించుకోండి, సహకరించిన వారు జ్ఞాపకించుకోండి, మేలు చేసిన వారు జ్ఞాపకించుకోండి. ఈ సంఘమును అంతకంతకు యేసు నామములో దీవించబడును గాక.
మీరు అభివృద్ధి పరిచి మేలు చేత నింపని ప్రార్థన చేస్తున్నాను. నీ సమ్ముఖంలో ప్రభు ఇక్కడ ఒక కేక్ ఉన్నది ప్రభా, ఈ కేకును ప్రభా కట్ చేస్తున్నప్పుడు అయా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రభా నా తండ్రి, ఆ యొక్క కేకు ఎంత స్వీట్గా ఉంటుందో ప్రభా, మనుషుల దయందును దేవుని దయందును అందరం స్వీట్గా జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపల వర్ధిల్ల చేసి ఆశ్రయించి మేలు చేత నింపమని ప్రత్యేకంగా ప్రభు ఇంతవరకు నడిపించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమం నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఇలాగ ప్రతి సంవత్సరం ఇలాగ ఘనంగా మర్యాదంగా నీకు మహిమకరంగా అయా సంఘానికి గ్రామ పెద్దలకు మర్యాద పూర్వకంగా జరిగించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక నిన్ను సహవాసమును ఒడిన మనకును భూలోక సకల పరిశుద్ధులకు విశేష ఇక్కడ వచ్చిన బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామముకే జయం, శిలువ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.